నమస్తే, వెల్కమ్ టు భారతి టీవీ. నేను బాపయ్య. బొత్సన్న ఏంటి షాకులు, అప్పుడే రిటైర్ అవుతావా అని చెప్పేసి ఈ వీడియోకి నేను ఒక టైటిల్ పెట్టాను. అంటే ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి, ఆ పార్టీలోని కీలక నేత, మాజీ మంత్రి, మాజీ ఎమ్మెల్యే, ప్రస్తుతం ఎమ్మెల్సీగా పనిచేస్తూ శాసన మండలిలో ప్రధాన ప్రతిపక్ష నేతగా ఉన్న బొత్స సత్యనారాయణని ఏంటి బొత్సన్న అప్పుడే రిటైర్ అయిపోతావా, ఏంటి నాకు ఈ షాకుల మీద షాకులు ఏంటి అని చెప్పేసి అడుగుతున్నట్టుగా తమ్నెయిల్లో పెట్టాను. మరి నిజానికి బొత్స సత్యనారాయణ రిటైర్ అవుతున్నారా అని అంటే ఉత్తరాంధ్ర రాజకీయ వర్గాలన్నీ కూడా అదే మాట చెప్తున్నాయి. ఆయన రిటైర్మెంట్ తీసుకోబోతున్నారు రాజకీయాల నుంచి అని చెప్పేసి. మరి ఆయన రిటైర్మెంట్ తీసుకుంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఏంటి? ఎందుకని అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు. నిజానికి జగన్మోహన్ రెడ్డికి ఇంకా సన్నిహితులు ఉన్నారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి భార్య భారతిరెడ్డి తరఫు నుంచి దగ్గర బంధువో దూర బంధువో మొత్తానికి బంధువే సజ్జల రామకృష్ణారెడ్డి ఉన్నారు. మొన్నటి వరకు విజయసాయి రెడ్డి ఉన్నారు, ఆయన వెళ్ళిపోయారు. మళ్ళీ పార్టీలోకి దగ్గర అవుదాము, జగన్మోహన్ రెడ్డికి దగ్గర అవుదామని చెప్పేసి ఆయన ట్రై చేస్తున్నారని కూడా మనం వార్తలు విన్నాము. అయితే ఇలాంటి వాళ్ళు ఉన్నారు. ఆ తర్వాత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి లాంటి వాళ్ళు, కారుమూరి నాగేశ్వరరావు లాంటి వాళ్ళు, మిథున్ రెడ్డి లాంటి వాళ్ళు, ఇలాంటి వాళ్ళంతా చాలా మంది ఉన్నారు. ఉన్నప్పటికీ కూడా వైవి సుబ్బారెడ్డి కూడా ఉన్నారు పార్టీలో. ఆయన కూడా కీలకమైన పాత్ర పోషిస్తూనే ఉంటారు ఎప్పటికప్పుడు. సో ఇలాంటి వాళ్ళు అందరూ ఉన్నప్పటికీ కూడా బొత్స సత్యనారాయణ లాంటి ఒక సీనియర్ పొలిటీషియన్ అవసరం జగన్మోహన్ రెడ్డికి ఎంతైనా ఉంది అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. ఎందుకంటే బొత్స సత్యనారాయణ ఇప్పటి వ్యక్తి కాదు. ఆయన దాదాపుగా 35 ఏళ్ల రాజకీయ జీవితం. మినిస్టర్గా పనిచేశారు, పిసిసి అధ్యక్షుడిగా పనిచేశారు కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు. అంటే జగన్మోహన్ రెడ్డి తండ్రి రాజశేఖర రెడ్డి టర్మ్లో 2 సార్లు మంత్రిగా పనిచేశారు. ఆ తర్వాత రోసయ్య ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఒక 6 నెలల సంవత్సరం పాటు ముఖ్యమంత్రిగా ఉన్నారు కదా రోసయ్య, ఆ టైంలోనూ మంత్రిగా పనిచేశారు. కిరణ్ కుమార్ రెడ్డి హయాంలో కూడా మంత్రిగా పనిచేశారు. అయితే ఇలా మంత్రిగా పనిచేస్తున్న టైంలోనే జగన్మోహన్ రెడ్డి మీద చెడుకులు కూడా విసిరారు. అసలు జగన్మోహన్ రెడ్డి మీద బొత్స సత్యనారాయణ చేసిన ఆరోపణలు ఎలాంటివి అనేది మొన్న మధ్య కూడా మనం విన్నాం. రాజశేఖర రెడ్డి మరణం వెనుక కూడా జగన్ హస్తం ఉంది అనే అనుమానాలు మాకున్నాయి అన్నట్టుగా ఆయన మాట్లాడారు అని అంటూ కొన్ని వదంతులు బయటకు వచ్చాయి. అలాగే విజయలక్ష్మి గురించి, అంటే జగన్మోహన్ రెడ్డి తల్లి విజయలక్ష్మి గురించి, విజయలక్ష్మి పెంపకం గురించి, పిల్లల్ని ఇలా పెంచావు నువ్వు అని చెప్పేసి ఆవిడ మీద కూడా మాట్లాడడం అసెంబ్లీలో, అక్కడ ఇక్కడ కాదు, అసెంబ్లీలో ఆయన మాట్లాడిన మాటలు మొన్న వీడియోలు వైరల్ అయ్యాయి. అయితే రాజకీయాల్లో శాశ్వత శత్రుత్వం, శాశ్వత మిత్రత్వం ఉండదు అని అంటారు కదా. సో ఆ ప్రాతిపదికన 2014 ఎన్నికల్లో ఆయన కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసినప్పటికీ, జగన్మోహన్ రెడ్డి మీద ఆయన ఆ టైంలో అనేక విమర్శలు గుప్పించినప్పటికీ కూడా 2016, 2017 వచ్చేసరికి వైసీపీలో జాయిన్ అయ్యారు. ఇక అప్పటి నుంచి కూడా జగన్మోహన్ రెడ్డికి ఒక రాజకీయ పెద్దగా వ్యవహరిస్తూ వచ్చారు. రాజకీయంగా ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలి, ఎలాంటి పాలసీలు తీసుకోవాలి, ఇలాంటి వాటిలో కొన్నిటిలో హెల్ప్ చేస్తూ వచ్చారు. నిజానికి జగన్మోహన్ రెడ్డి కూడా గురుతుల్యుడిగానే భావిస్తూ ఉంటాడు బొత్స సత్యనారాయణని. మరి అలాంటి బొత్స సత్యనారాయణని ఒక్కసారిగా రిటైర్మెంట్ తీసుకుంటున్నానని చెప్పేసి వార్త వింటే, బొత్స సత్యనారాయణ రిటైర్మెంట్ తీసుకుంటున్నాడు అనే వార్త వింటే జగన్మోహన్ రెడ్డికి నిజంగానే షాకే కదా. సో ఎందుకని అంటే ఇప్పుడు బొత్స సత్యనారాయణ శాసన మండలిలో ప్రధాన ప్రతిపక్ష నేతగా ఉన్నారని మనం చెప్పుకున్నాం. నిజానికి జగన్మోహన్ రెడ్డి కన్నా కాస్త ఎక్కువ హోదానే అని చెప్పాలి. ఈవెన్ జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష నాయకుడిగా కూడా ఆ ప్రతిపక్ష నాయకుడి హోదాని దక్కించుకోలేకపోయారు. కేవలం 11 సీట్లకే వైసీపీ పడిపోయింది. సో ఇలాంటి టైంలో ఆయనకి క్యాబినెట్ హోదా కూడా లేదు. కానీ బొత్స సత్యనారాయణ మాత్రం ఎమ్మెల్సీలుగా, అంటే శాసన మండలిలో ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా ఉండటంతో ఆయనకి క్యాబినెట్ హోదా ఉంది. అంటే వైసీపీలో చెప్పాలంటే జగన్మోహన్ రెడ్డి కన్నా ఒక పై మెట్టులోనే ఉన్నారు బొత్స సత్యనారాయణ. మరి అలాంటిది అంత హోదా కల్పించిన, పార్టీలో అంత ఇంపార్టెన్స్ ఇచ్చినా కానీ బొత్స సత్యనారాయణ ఇప్పుడు రిటైర్మెంట్ ఎందుకు తీసుకుంటున్నారు అని అంటే, తీసుకునే ఆలోచన ఆయనకి ఎందుకు వచ్చింది అంటే ఖచ్చితంగా అనారోగ్యమే అని అంటున్నారు చాలా మంది. ఆరోగ్య సమస్యలు ఆయన వెంటబడుతున్నాయి. ఒకానొక సందర్భంలో ఆయన పబ్లిక్ మీటింగ్ లో కూడా మాట్లాడుతూ ఆ వ్యాన్ పైన నుంచి మాట్లాడుతూ పడిపోయారు అని చెప్పి, అలాగే ఏకంగా శాసన మండలిలోనే ఆయన ప్రసంగిస్తూ పడిపోయారని చెప్పేసి మనం కొన్ని సందర్భాల్లో చూసాం కూడా, వీడియో క్లిప్స్ కూడా వైరల్ అయ్యాయి. ఆయన హాస్పిటల్కి వెళ్ళి ట్రీట్మెంట్ తీసుకుని వచ్చారు. సో ఇలాంటి వ్యక్తి ఇప్పుడు మళ్ళీ రాజకీయాలలో ఈ స్ట్రెస్ ఇదంతా తీసుకుంటే, రాజకీయాలంటే ఖచ్చితంగా స్ట్రెస్ ఉంటుంది, ఆరోపణలు ప్రత్యారోపణలు ఉంటాయి. ఎదుటి పార్టీ వాళ్ళ నోరు మూయించడానికి వాళ్ళు చాలా శ్రమ పడాల్సి ఉంటుంది, చాలా హార్డ్ వర్క్ చేయాల్సి ఉంటుంది, రీసెర్చ్ వర్క్ చేయాల్సి ఉంటుంది. ఎదుటి పార్టీ వాళ్ళు గతంలో ఏం చేశారు, ఇప్పుడు ఏం చేస్తున్నారు, గతంలో ఏం మాట్లాడారు, ఇప్పుడు ఏం మాట్లాడారు, మొత్తం అంతా కూడా చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇంత హార్డ్ వర్క్ చేస్తే మరి ఈ వయసులో, అంటే వయసు అయితే అంత మీరిపోయిందని చెప్పలేము,
ఒక రోసయ్య కావచ్చు, ఒక కరుణానిధి కావచ్చు, చాలా మంది రోసయ్య లాంటి వాళ్ళు అయితే బాగా అసలు వృద్ధాప్యం వచ్చిన తర్వాత కూడా రాజకీయాలు చేశారు. ఇక కరుణానిధి లాంటి వాళ్ళు అయితే వీల్ చైర్లో కూర్చుని రాజకీయాలు చేశారు. జయలలిత కూడా అంతే కదా, నడవలేని స్థితిలో ఉండి కూడా చిన్నగా నడుస్తూ అడుగు వేసుకుంటూ నడుస్తూ రాజకీయాలు చేసిన సందర్భాలు ఉన్నాయి. మరి బొత్స సత్యనారాయణ అయితే అంత వృద్ధాప్యంలోకి రాలేదు కదా. వృద్ధాప్యమే, వయసు పెరిగింది, పెద్దవాడయ్యాడు, జుట్టు తెల్లబడింది, కానీ మరీ అంత నడవలేని స్థితిలోకి రాలేదు. కానీ ఆరోగ్య సమస్యలు వెంటబడ్డాయి. సో ఈ క్రమంలోనే ఆ ఆరోగ్య సమస్యల దృష్ట్యా ఆయన రెస్ట్ తీసుకుంటే బాగుంటుందని మరి ఫ్యామిలీ మెంబర్స్ చెప్పారా, లేకపోతే ఫ్యామిలీ డాక్టర్స్ చెప్పారా తెలియదు, కానీ ఆయన రెస్ట్ తీసుకోవాలనే నిర్ణయానికి వచ్చారు. అయితే పూర్తిగా రాజకీయాల నుంచి అయితే వైదొలగరు. బొత్స సత్యనారాయణ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి బ్యాక్ ఎండ్ లో వర్క్ చేస్తారట. ఇప్పుడు ఎలాగైతే శాసన మండలిలో వైసీపీ ఎమ్మెల్సీల్ని లీడ్ చేస్తున్నారో, ఆయన శాసన మండలిలో అధికార పార్టీని ఇరుకును పెట్టడానికి ఎంతైతే తాపత్రయపడుతున్నారో, అలాగే బ్యాక్ ఎండ్ టీంలో కూడా ఆయన జాయిన్ అయ్యి వైసీపీ కోసం అదే స్థాయిలో వర్క్ చేస్తారని చెప్పి తెలుస్తుంది. అయితే మొన్నటి వరకు కూడా మనం చూస్తే బొత్స సత్యనారాయణ ఫ్యామిలీ నుంచి చాలా మంది రాజకీయాల్లో ఉన్నారు. బొత్స సత్యనారాయణ మేనల్లుడు మజ్జి శ్రీనివాసరావు, అలాగే బొత్స సత్యనారాయణ తమ్ముడు, బొత్స సత్యనారాయణ భార్య, వీళ్ళంతా కూడా రాజకీయాల్లో ఉన్నారు. మజ్జి శ్రీను అయితే జెడ్పీటీసీగా ఉన్నారు. బొత్స సత్యనారాయణ భార్య గతంలో విజయనగరానికి ఎంపీగా పనిచేశారు కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు. అలాగే మొన్న చూస్తే 2024 ఎన్నికలు చూస్తే ఆవిడ విజయనగరం నుంచి విశాఖపట్నానికి తీసుకొచ్చి పోటీ చేయించారు. భరత్ మీద, మత్కుమిల్లి భరత్ అంటే బాలకృష్ణ చిన్నలుడి మీద పోటీ చేయించారు జగన్మోహన్ రెడ్డి. కానీ విశాఖపట్నంలో పోటీ చేయటం వల్ల, లేకపోతే అక్కడ వాళ్ళకి పట్టు లేకపోవటం వల్ల తెలియదు, లేదంటే వైసీపీ మీద ఉన్న వ్యతిరేకత వల్ల తెలియదు, ఘోరంగా ఓడిపోయారు బొత్స ఝాన్సీ లక్ష్మి. సో మొత్తం మీద బొత్స సత్యనారాయణ కూడా చీపురుపల్లిలో పోటీ చేసి కళా వెంకటరావు చేతిలో ఓడిపోయారు. సో కళా వెంకటరావుకి కిమిడి నాగార్జున కూడా తోడయ్యారు తెలుగుదేశం పార్టీ తరఫున. యువనాయకత్వం కూడా ఉంది, అలాగే సీనియారిటీ కళా వెంకటరావు. సో ఇవన్నీ కలిసి వచ్చి వైసీపీ మీద ఉన్న వ్యతిరేకత ఇవన్నీ కూడా తోడయి బొత్స సత్యనారాయణ కూడా 2024 ఎన్నికల్లో ఓడిపోయారు. 2014 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి పోటీ చేసి ఓడిపోయారంటే ఆనాడు కాంగ్రెస్ పార్టీ మీద ఉన్న తీవ్రమైన వ్యతిరేకత అనుకోవచ్చు. కానీ ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఎంత ఏమంటారు, 40% ఓటింగ్ మాకుంది, 40% ఓటింగ్ మాకు వచ్చింది, మా వైపు జనం ఉన్నారు, మరి అంతా మమ్మల్ని తిరస్కరించలేదని చెప్తారు. కానీ బొత్స సత్యనారాయణ లాంటి సీనియర్ పొలిటీషియన్, అంటే ఎప్పుడో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర విభజన సమయంలో తప్ప ఓటమి ఎరుగని నాయకుడు కూడా 2024 ఎన్నికల్లో ఓడిపోయాడంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏ స్థాయికి వెళ్ళిపోయింది అనేది మనం అర్థం చేసుకోవచ్చు. అయితే కొంతమంది ఏమంటున్నారంటే బొత్స సత్యనారాయణ ఆరోగ్యం బాగాలేదని ఒక వంక పెట్టారు, జగన్మోహన్ రెడ్డి సారథ్యంలో ఆయన పనిచేయడానికి యాక్సెప్ట్ చేయడం లేదు, ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ఎవరిచ్చిన సలహాలు తీసుకోరు, జగన్మోహన్ రెడ్డి ఒంటెద్దు పోకడని బొత్స సత్యనారాయణ భరించలేకపోతున్నారు, కేవలం ఒక ఆరోగ్య సమస్య అనే దాన్ని చూపించి ఆయన ఈ రాజకీయాల నుంచి తప్పుకుంటున్నారు అని చెప్పి కొంతమంది మాట్లాడుతున్నారు. ఏది ఏమైనప్పటికీ కూడా బొత్స సత్యనారాయణ నిజంగానే రిటైర్మెంట్ తీసుకుంటే అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి తీరని నష్టంగానే చూడొచ్చు మనం. అయితే 2029 ఎన్నికల్లో కూడా ఒకవేళ బొత్స సత్యనారాయణ చీపురుపల్లి నియోజకవర్గం నుంచి పోటీ చేస్తే ఓడిపోయే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయంటున్నారు. అయితే ఇలా ఓడిపోయి రిటైర్మెంట్ తీసుకోవడం కన్నా 2 సార్లు ఓడిపోయాడు అని చెప్పి రిటైర్మెంట్ తీసుకోవడం కన్నా ఆరోగ్యం బాలేదు, ఎమ్మెల్సీగా రిటైర్ అయ్యాడు అని చెప్పి అనిపించుకుంటే బాగుంటుందని చెప్పేసి బొత్స ఈ నిర్ణయం తీసుకున్నారని కూడా కొన్ని పొలిటికల్ వర్గాల్లో టాక్ నడుస్తుంది. మరి ఏది ఏమైనప్పటికీ కూడా బొత్స సత్యనారాయణ రిటైర్మెంట్ నిర్ణయం వైసీపీకి నష్టాన్ని చేకూరుస్తుంది అనుకుంటున్నారా, లేకపోతే బొత్సకి మర్యాద నిలుపుకున్నట్టుగా ఒక ఎమ్మెల్సీగా రిటైర్ అవుతున్నట్టుగా చూడొచ్చు అంటారా? మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో తెలియచేయండి. థ్యాంక్ యూ.